పండుగ పూట విశాఖపట్నంలో విషాదం నెలకొంది. కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని ఇప్పటి వరకు 3 మృతి చెందారు. మరో 6గురిని రక్షించి కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. కి అత్యంత సమీపంలోనే రామజోగిపేటకు సంబంధించినటువంటి 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయినటువంటి సంఘటన స్థలం ఏదైతే ఉందో అయితే మనం చూడొచ్చు, చాలా క్లియర్గా విజువల్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు తెల్లవారుజామున చూసుకుంటే సుమారుగా 3 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారుగా అందులో నివసిస్తున్నటువంటి 3 అయితే మృత్యువాత పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ 3 కూడా అందులో చిక్కుకుపోవడంతో ఆ 3ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రిస్కీ ఆపరేషన్ సుమారుగా 4-5 గంటల పైనే శ్రమించి అక్కడ ఉన్నటువంటి అందులో చిక్కుకున్నటువంటి శిథిలావస్థలో కిందన ఉన్నటువంటి ఎవరైతే మృత్యువాత పడినటువంటి వాళ్ళందరినీ కూడా బయట తీయడం జరిగింది. సుమారుగా 6 పైగా రక్షించి కేజీహెచ్ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు పురాతన భవనం కూలిపోయినట్లుగా కూడా ప్రాథమిక విచారణలో అయితే తేలింది. అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి శబ్దాలకు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా భయప్రాంతాలకు గురైనట్టు కూడా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫైర్ సిబ్బంది పోలీసులు సహాయక చర్యలు అయితే చేపట్టి బిల్డింగ్లో కుప్పకూలిపోయినటువంటి బాలిక అంజలిని అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టు కూడా తెలుస్తుంది. అయితే మిగిలిన మరో 2ని కూడా ఈ శిథిలావస్థలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ తాలూకా ప్రయత్నాలు అంత స్థాయిలో ఇదవ్వలేదని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే G+2గా చెప్పుకున్నటువంటి ఇదైతే ఉందో సుమారుగా 2 కుటుంబాలు ఇందులో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాటితో పాటు కూడా 2 బ్యాచిలర్స్ కూడా నివాసం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే భవనంలో మొత్తం 9 మంది ఉన్నట్లుగా సమాచారం అయితే తేలుతుంది. వారిలో అంజలి చనిపోగా మరో 6గురిని అయితే కేజీహెచ్కి అయితే తరలించారు. అయితే మరో 2 కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళిద్దరిని కూడా రక్షించే క్రమంలో వాళ్ళిద్దరూ కూడా మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పండగ జరిగిన రోజు నైటు ఇలాంటి ఘటన జరగడం విశాఖ వాసుల్లో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే శిథిలావస్థల కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో న్యూడిల్స్ షాప్ అమ్ముకుంటున్నటువంటి బీహార్కు చెందినటువంటి ఒక వ్యక్తి చిక్కుకొని ఉన్నారనే సమాచారాన్ని అయితే పూర్తి స్థాయిలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఇటు ఫైర్ సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఇది చేసి మనకి రక్షించే ప్రయత్నం అయితే చేశారని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే పండగ పూట ఉన్నటువంటి ఘటన అంటే ఉగాది పండుగ పురస్కరించుకొని ఆ రోజు నైటు నిన్న కూడా ఆ పాపకు సంబంధించినటువంటి బర్త్డే వేడుకల్లో కూడా తను మృతి చెంది బర్త్డే వేడుకలు జరుపుకున్న అనంతరం ఇంటికి వచ్చినటువంటి తన్ను ఇలా మృత్యువాత పడ్డం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా లేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖలో ఉన్నటువంటి ఇలాంటి అంటే కాలం చెల్లినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే జీవీఎంసీ అధికారులు వాటిని గుర్తించి పూర్తి స్థాయిలో వాటిలన్నింటినీ కూడా కూల్చివేసే విధంగా